యుద్ధంలో మైండ్ గేమ్ రబ్బరు బొమ్మలతో అమెరికా ఇజ్రాయెల్కు చుక్కలు చూపిస్తున్న ఇరాన్. యుద్ధమంటే కేవలం తుపాకులు, క్షిపణుల మోత మాత్రమే కాదు, ప్రత్యర్థి కళ్లు గప్పి వారి వ్యూహాలను దెబ్బతీసే తెలివితేటల ప్రదర్శన కూడా. ప్రస్తుతం ఇరాన్ సరిగ్గా ఇదే చేస్తోంది. అత్యాధునిక సాంకేతికత, శాటిలైట్ నిఘా కలిగిన అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలను ఇరాన్ తన డీకాయ్ తంత్రంతో తలపట్టుకునేలా చేస్తోంది. ఏమిటి అసలు కథ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాలను చూస్తే ఎడారిలో భారీ హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ అసలు నిజం తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. అవి అసలైన యుద్ధ విమానాలు కావు, కేవలం గాలితో నింపే ఇన్ఫ్లేటబుల్ రబ్బరు బొమ్మలు. ఇరాన్ తెలివితేటలు ఎలా బురిడి కొట్టిస్తోంది? 1. ఖరీదైన మిస్సైళ్లు, చౌకైన బొమ్మలు. అమెరికా లేదా ఇజ్రాయెల్ తమ డ్రోన్లు లేదా శాటిలైట్ల ద్వారా ఇరాన్ సైనిక స్థావరాలను పరిశీలించినప్పుడు అక్కడ వందల సంఖ్యలో యుద్ధ విమానాలు ఉన్నట్లు కనిపిస్తాయి. లక్షల డాలర్లు ఖర్చు చేసే గైడెడ్ క్షిపణులతో వాటిని కూల్చివేసిన తర్వాత తీరా చూస్తే అవి కేవలం గాలి తీసేసిన ప్లాస్టిక్ కవర్లలా మిగిలిపోతాయి. 2. లొకేషన్ తప్పుదోవ పట్టించడం. అసలైన ఆయుధ సామాగ్రిని భూగర్భ సొరంగాల్లో, అండర్ గ్రౌండ్ బేసెస్ దాచిపెట్టి బయట మాత్రం ఇలాంటి బొమ్మలను ఉంచుతారు. దీనివల్ల ప్రత్యర్థి సైన్యం అనవసరమైన చోట తమ శక్తిని, ఆయుధాలను వృధా చేసుకుంటుంది. 3. సైకలాజికల్ వార్ఫేర్. ఇరాన్ వద్ద భారీ సైనిక సంపత్తి ఉందనే భ్రమను శత్రువుల్లో కలిగించడానికి ఇదొక చౌకైన మరియు అత్యంత ప్రభావవంతమైన మార్గం. గ్యాస్ సిలిండర్లతో యుద్ధం. మీరు పంచుకున్న చిత్రంలో ఒక వ్యక్తి గ్యాస్ సిలిండర్ సాయంతో ఈ నకిలీ హెలికాప్టర్ను తయారు చేయడం చూడవచ్చు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఒక అపాచీ హెలికాప్టర్ లేదా F-35 జెట్ లాంటి ఆకారాన్ని వీరు సృష్టించగలరు. ఈ బొమ్మలపై ప్రత్యేకమైన పెయింట్ వేయడం వల్ల శాటిలైట్లలో కూడా ఇవి అసలైన లోహపు విమానాల్లాగే మెరుస్తూ కనిపిస్తాయి. ముగింపు. టెక్నాలజీ ఎంత పెరిగినా యుద్ధక్షేత్రంలో పాతకాలపు మాయా యుద్ధం, డిసెప్షన్ ఇప్పటికీ పనిచేస్తుందని ఇరాన్ నిరూపిస్తోంది. శత్రువు వేసే ₹1 కోటి క్షిపణిని ₹10,000 బొమ్మతో ఎదుర్కోవడమంటే మామూలు తెలివితేటలు కాదు.